కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. బీహార్లో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఇది ఓటర్ ఫ్రెండ్లీ ప్రక్రియనని పేర్కొంది. బీహార్లో ఓటర్ జాబితా సవరణను వ్యతిరేకిస్తూ పలువురు ప్రతిపక్ష నేతలు, పార్టీలు, ఎన్జీఓలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ను సమర్థించింది. ఈ రివిజన్లో 11 గుర్తింపు కార్డులను ఈసీ స్వీకరిస్తోందని, ఓటర్ కార్డు జారీకి 7 పత్రాలే తీసుకునేదని వ్యాఖ్యానించింది. ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడీలను తీసుకోకుండా ఓటర్ల జాబితా సవరణ పేరిట ఈసీ భారీగా ఓట్లు తొలగిస్తోందన్న విపక్షాల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. బీహార్లో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఇది ఓటర్ ఫ్రెండ్లీ ప్రక్రియనని పేర్కొంది. బీహార్లో ఓటర్ జాబితా సవరణను వ్యతిరేకిస్తూ పలువురు ప్రతిపక్ష నేతలు, పార్టీలు, ఎన్జీఓలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ను సమర్థించింది. ఈ రివిజన్లో 11 గుర్తింపు కార్డులను ఈసీ స్వీకరిస్తోందని, ఓటర్ కార్డు జారీకి 7 పత్రాలే తీసుకునేదని వ్యాఖ్యానించింది. ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడీలను తీసుకోకుండా ఓటర్ల జాబితా సవరణ పేరిట ఈసీ భారీగా ఓట్లు తొలగిస్తోందన్న విపక్షాల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.